హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ చాలా జ్యూసీగా ఉండే చాలా టేస్టీగా ఉండే బెల్లం బూందీ లడ్డు. ఈ బెల్లం బూందీ లడ్డు ఎవరైనా కూడా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో చేస్తే బెల్లం బూందీ లడ్డు అనేది చాలా జ్యూసీగా వస్తుంది. అండ్ ఎలా చేయాలో చెప్తాను, మీరు కూడా చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు జల్లించిన శనగపిండిని తీసుకోవాలి. పిండిని జల్లించి నేను ఆల్రెడీ ముందే తీసేసుకున్నాను. 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకొని ఇందులోనికి కొద్దిగా వాటర్ని పోస్తూ పిండి అనేది మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులోనికి చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడాని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ని పోస్తూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ముందుగా మనం కొద్దిగా చిన్న పిండి ముద్దను అందులో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా బూందీ గరిటెతో బూందీ మిశ్రమాన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఈ బూందీ చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే ఈ బూందీ అనేది బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల బూందీ అనేది మనం వేస్తున్నప్పుడు గడ్డలుగా ముద్దగా అయిపోతుంది. మనం బూందీ అనేది చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 నుండి 3 నిమిషాల వరకు ఈ బూందీ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం బూందీ వేయించుకునేటప్పుడు ఇలా వేగిన తర్వాత పైన కొంచెం క్రంచీగా లోపల కొంచెం మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకొని ఈ బూందీని అంతా కూడా ఒక జల్లికంటలో వేసుకోవడం వల్ల అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది ఈ ఆయిల్లోనికి పడిపోతుంది. ఇలా మొత్తం బూందీని అంతా కూడా ఇందులోనికి వేసుకున్న తర్వాత దీన్ని వేరొక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి కవర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో పిండినంతా కూడా ఇలా బూందీలాగా చేసేసుకొని పైన క్రంచీగా లోపల కొంచెం మెత్తగా ఉండేలాగా బూందీనంతా కూడా వేయించేసుకొని బూందీనంతా కూడా ఇలా గిన్నెలోనికి వేసేసుకొని పైన మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. బూందీ లడ్డు చాలా ఈజీగా బైండ్ కావడానికి ఒక మిక్సీ జార్లోనికి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల బూందీని కూడా వేసేసుకోవాలి. ఇలా బూందీ వేసుకున్న తర్వాత ఇందులోనికి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 యాలకుల వరకు వేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా రవ్వ ఉండేలాగా మిక్సీ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం లడ్డు అనేది కట్టుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా బూందీని కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి మనం ఏ కప్పుతో అయితే పిండిని అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బెల్లంని తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 2.5 కప్పుల వరకు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కప్పుల బెల్లం వరకు అయితే తీసుకున్నాను. ఇలా బెల్లంని తీసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా ఉండేలాగా 1/4 వాటర్ వరకు తీసేసుకొని ఇది బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం పాకం కోసం ఈ బెల్లం పాకంని మరీ తీగ పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా ఇలా మనం తీగ అనేది చేస్తున్నప్పుడు మధ్యలో ఇలా విరిగిపోయేలాగా ఉండేలాగా పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అనేది ఇలా తీగ చేస్తుంటే మధ్యలోనికి విరిగిపోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని కూడా ఈ పాకంలోనికి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నుండి 3 నిమిషాల వరకు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బూందీ పౌడర్ని కూడా ఇందులోనికి వేసుకొని అలాగే మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా ఇందులోనికి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నుండి 3 నిమిషాల వరకు ఈ పాకం అంతా కూడా దగ్గర పడేంతలాగా మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యిని కూడా వేసుకున్నాను. ఇదంతా వేసుకొని దగ్గర పడేంత వరకు బాగా కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చేయికి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలను అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చిన్నగా లడ్డూలు చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా లడ్డూలను చేసుకోవచ్చు. ఇలా లడ్డూలన్నింటినీ చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా జ్యూసీగా ఉండే బెల్లం బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. అండ్ వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.